మా అత్తయ్య మారాలన్నయ్య ప్రార్థన చేయనుకుంటా వచ్చింది కోడలు. ఏందమ్మంటే రాచి రంపాన పెడుతుంది, టార్చర్ చేస్తుంది, మామూలుగా ఆడుకోవట్లా, నన్ను దుర్మార్గురాలు అయిపోయింది, సైతాన్ మొకంది, రోజు నన్ను పీడించుకు తింటుంది. ఓకే, ఆమె చెప్పాలనుకునే అన్నీ చెప్పనిచ్చా. సరే ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో అన్నా. కళ్ళు మూసుకుంది, నెత్తి మీద చేపెట్టి యేసు నామములో ఈ బిడ్డకు మారు మనసు దయచేయి ప్రభు అని ప్రార్థన చేశా. ఎవరికి మారు మనసు? కోడలకా అత్తకా? కోడలు ఏమడిగింది? ఎవరికి మారు మనసు రావాలని చేయమంది? అత్తకి రావాలని చేయమంది. నేను ఎవరికి చేశా? ఆమె అనగానే కళ్ళు తెరిచి నాకెళ్ళి చూసింది. దేవునికి స్తోత్రం. అంటే అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే, నిద్రమోహోడా, నేను మారు మనసు కోసం ప్రార్థన చేయమంది మా పనికి మళ్ళీ దానికోసం రా, నా కోసం కాదు, నాకేం మారు మనసు పొంది బాగానే తెచ్చా నేను అన్నట్టు ఆమె నాకు వెళ్ళి చూసింది. అప్పుడు నేను చెప్పా, నాకు నువ్వు ఎందుకు చూస్తున్నావు నాకు అర్థమైంది. ఆమె మారు మనసు కోసం ప్రార్థన చేయమంటే నేను నీ మారు మనసు కోసం ప్రార్థన చేశానని నీకు మండింది కదా అన్న. మౌనంగా చూసింది. భలే గుర్తుపడతావురా అన్నయ్య నువ్వు మాత్రం అని. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పా, నీ మారు మనసు కోసం ఎందుకు ప్రార్థన చేశానంటే, మారు మనసు లేని వాళ్ళు బాధ పెడితే మారు మనసు కలిగిన మనం సహించాలని దేవుని వాక్యం చెప్పింది. అంతేగాని వాళ్ళ మీద రివర్స్ అవ్వాలి, వాళ్ళని శపించాలి, శాపనార్థాలు పెట్టాలి, తిట్టాలి, దూషించాలి అని చెప్పలా. నీ సొంత బంధువురాలు నీ తల్లి తర్వాత తల్లి లాంటిది అత్త. భర్తను కలిగి ఉన్నావంటే ఆమె జన్మనిచ్చింది. వయసు పెద్దది, ఆ బీపీని బట్టో ఆ షుగర్ను బట్టో ఏదో ఉన్న ఆవేశాన్ని బట్టి ఏదో జారిందనుకో, అంత మాత్రాన్ని ఓర్చుకోలేనంత చిన్న మనసు నీకుంది. అంటే నీ మనస్సులో ఓర్పు పర్సంటేజ్ పెరగాలి. అంటే మార్పు చెందాల్సింది నువ్వు, సిగ్గుపడాల్సింది నువ్వు. అరే 4 మాటలు పడలేకపోతున్నాను, నా మనసు ఏంది మరీ ఇంత సంకుచితమైపోయింది, ఇంత ఇరుకైపోయింది ఏంది, మరీ ఇంత డెలికేట్గా ఉన్నానేంది, అంత మాత్రం సహనం లేకుండా ఉన్నానేందని సిగ్గు నువ్వు తెచ్చుకోవాలి. అరే ఒక మాట పడలేకపోయానేంటి, ఇదేంది ఇంత వీక్ అవుతున్నాను, ఒక మాట కూడా పడలేక వెంటనే రియాక్ట్ అవుతున్నానేంటని ఆలోచించి పశ్చాత్తాపడి మారు మనసు నువ్వు పొందాలి, సిగ్గు నువ్వు తెచ్చుకోవాలి, ఓర్పు సహనములలో గ్రోత్ నువ్వు అవ్వాలి, ఎదుగుదల నీలో రావాలి. అందుకే అలా ప్రార్థన చేశా. అంటే ఇక సౌండ్ లేదు, సైలెంట్గా పోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కవరింగ్లా, సమర్థింపులా, దేవునికి సర్ది చెప్పుకోవటాలా? ఎందుకు ఎగస్టాలు ఎచ్చులు? ఉన్నది ఉన్నట్టు ఆయన ముందుకు పోయా నేనే. ఏవా ఇంకెంత మించి అర్థం కావాలంటే ఇంకేం చెప్పాలి? నేను తెలుగులో చెప్పా, స్పష్టంగా చెప్పా. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఎప్పుడైనా అదే మంచిది నాయనా మనకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్పా. ఎప్పటికైనా ఇలాంటి మనసే మంచిది. పిల్లల్ని తొందరపడి తిట్టినా, భార్యను తిట్టినా, భర్తను తిట్టినా, ఇతరులను తిట్టినా, లేకపోతే పొరపాటుగా అపార్థం చేసుకున్నా, అసూయపడినా, ఏ దోషము నీలోనికి వచ్చినా గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధాత్మను పొందావు గనుక వెంటనే పరిశుద్ధాత్మ నీకు సంకేతాలు ఇస్తాడు.